అంత డబ్బు ఎక్కడిది? మధు టీంకు గిరిజనులు కోట్లు ఎలా ఇచ్చారు? బాధితుల్లో పోలీసులు, పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారట. ఏం లేదు, అధిక వడ్డీ వస్తుందని కొంతమంది భూములు అమ్మిచ్చిరు, కొంతమంది వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తే పర్సనల్ లోన్లు పెట్టి ఆ పర్సనల్ లోన్లు డబ్బు 10 లక్షలు 15 లక్షలు వస్తే ఆ డబ్బులు ఇచ్చినారు. ఇట్లా లక్షల రూపాయలు వాని చేతిలో పెట్టిరు. వాడిని ఎట్లా నమ్మిర్రో ఏం కథో నమ్మడం అంటే వాడు రోజు రింగులు పెద్ద ఇల్లు కడుతున్నాడు తాండాలు అందరిని నమ్మించడానికి. ఆ ఇల్లు ఏంది మామూలుగా ఉంది ఆ ఇల్లు? సో ఇవన్నీ చేస్తుండడంతో జనానికి ఒక నమ్మకం వచ్చింది. ఈ మనోడే కదా, మన ఊర్లో ఉండదు, వీడు మనోడే, ఎటుపోతాడు, ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడు, మళ్ళీ ఈయన వెనకాల మంగ్లీ ఉందట, ఆమె చాలా పెద్ద సింగర్ ప్రపంచంలో, ఈమె మొత్తం ఇక ఏదో అని వాళ్ళు ఏదో అనుకున్నారు. అనుకొని పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. మరి మంగ్లీకి సంబంధం అయితే మంగ్లీ పేరు ఉత్తగానే చెప్తున్నామని అనుకోవడానికి కూడా లేదు కదా. మిరప తోటల ఫోటో దిగే ఇంటికాడికి వచ్చే రాత్రి 12 గంటల రాత్రి మంగ్లీ 12 గంటల రాత్రి మధు ఇంటికి వచ్చి ఫోటో దిగి చేపల కూర తిని పోయిందంటే అమ్మ ఈమె కూడా ఉన్నట్టుంది ఇలా అని పెట్టుబడులు పెట్టుకుంటూ పోయారు. అడ్డంగా మోసపోయారు పాపం. ఏముంటుంది ఫైనాన్షియల్ క్రైమ్స్ విషయంలో? అండ్ అల్టిమేట్గా మనం రికవరీ చేస్తే అవకాశం ఉంటుంది, అది కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిగితే. రికవరీ చేయకపోతే ఏం చేస్తారు? వసూలు చేసిన చంపుతారా? ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే గంతే కదా. ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ అని ఇట్లనే ఉంటాయి. అందుకే మనం పెట్టుబడి పెట్టే ముందే, ఎవరికైనా ఇచ్చే ముందే 1కి 10 సార్లు ఆలోచించాలి. ఒక 10 మందిని అడగాల. మనకేదో వాడు ఎట్లా ఇస్తాడండి, వాడు లక్షకి 2 లక్షలు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారండి? నాకు అర్థం. వానికి ఏడు నుంచి వస్తాయి? వానికి ఆ 2 లక్షకి ఇంకో 4 లక్షలు ఇస్తారా వానికి? వాడు లాభం లేని బిజినెస్ చేయడు. మరి లాభం లేకుండా నీకు ఏ పని చేయకుండా వాడు లక్షకి 2 లక్షలు నీకు ఎట్లా ఇస్తాడు? 102 గజాల ప్లాట్ అట, మళ్ళీ ప్లాట్ తర్వాత 25,000 నీకు నెల నెలకి ఇస్తారట, మళ్ళీ ప్లాట్ అయినట. వాడు ఏం ప్రింట్ వేస్తుండా లేకపోతే ఏంది, ఎక్కడి నుంచి చేస్తున్నాడా మన ఆలోచన మనకు రావాలి కదా. ఇవన్నీ ఈ ప్రామిసరీ నోట్లు పట్టుకొని తిరుగుతున్నారు పాపం. అధిక వడ్డీకి ఆశపడి రమావత్ మధు టీంకు గిరిజనులు డబ్బులు చెల్లించిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వారికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయనే అంశంపై చర్చ జరుగుతున్నది. అసలు విషయానికి వస్తే గిరిజనులు తమ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కోట్ల రూపాయలు మోసగాళ్ల చేతుల్లో పెట్టారు. చివరికి వారికి అప్పులు ఇచ్చిన వారి వద్ద నుంచి వేధింపులే మిగిలినాయి. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగు తాండా చుట్టుపక్కల ఉన్నటువంటి తాండాల గిరిజనులకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి పుట్టంగండి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న పడమటి తాండా, పలుగు తాండా, పుట్టంగండి, నక్కలపెంట, చింతల తాండా, వద్దిపట్ల, గడ్డమీది తాండా, నరలింగ తాండా, పెద్ద గుమ్మడం, తిరుమలగిరి, వడ్డరిగూడెం ఈ గ్రామాలు గిరిజన రైతులు పూర్తిగా ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్నారు. ఖరీఫ్ రబీ సీజన్లో వరి పండిస్తూ సాగు చేస్తూ ఉంటారు. దీంతో రైతుల నిండా చేతి నిండా డబ్బులు ఉండేవి. అధిక వడ్డీకి ఆశపడి మరిన్ని డబ్బులు వస్తాయని ఆశతో డబ్బులు బయట నుంచి సైతం తెచ్చి ఇచ్చినట్టు తెలుస్తోంది. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టిరట. అధిక వడ్డీ ఆశతో గిరిజన తాండాల్లోని అమాయకులు తమ వ్యవసాయ భూములను ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును మైక్రో ఫైనాన్స్ నిర్వహిస్తున్న మధు టీం సభ్యులకు కోట్ల రూపాయలు అందజేశారు. 1 ఎకరం వ్యవసాయ భూమిని తాకట్టు పెడితే సుమారు 2 లక్షలకు పైగా నగదును ప్రైవేటు బ్యాంకులు అప్పు కింద ఇస్తాయి. ప్రతి రైతు తమకున్న 20కి పైగా ఎకరాల వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి అధిక వడ్డీ కోసం మధు టీంకి ఇచ్చారు. దాంతోపాటు తాము నివసిస్తున్న ఇండ్లను సైతం చోళా, మహేంద్ర ఫైనాన్స్, 5 స్టార్ ఇతర ప్రైవేట్ బ్యాంకుల నుంచి 20 నుంచి 30 లక్షల మేర అప్పు తీసుకొని మధు టీం సభ్యులకు ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా మహిళలు తమ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు సైతం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని మరికొంతమంది రైతులు వ్యవసాయ భూములను విక్రయించి సైతం అధిక వడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలు ఇచ్చారు. వాడు తెలివిగా ఏం చేసిందంటే, వీడు బాలాజీ నాయక్ అంటోడు, వీడు మధు అంటోడు, ఫస్ట్ ఒక 10 లక్షలు ఇచ్చినాం అనుకోండి, వాడు మంచిగా ఒక 2 నెలలు ఇదంతా జరిగింది ఎంత, 1-3 నెలల్లో ఖతం చేసి పడేసారు కదా. వాడు ఇంట్రెస్ట్ ఫస్ట్ 1-2 మంత్స్ సరిగ్గా టైంకి ఇచ్చిండు. 1వ తారీఖు ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ 30వ తారీఖు తెచ్చిస్తున్నాడు. అమ్మ ఇదేదో బాగానే ఉందే, 10 లక్షలు అంటే నాకు అమౌంట్ ఇస్తే నాకు ఇంట్రెస్ట్ తెచ్చిస్తున్నాడు, మళ్ళీ ఇది కూడా ఇంట్రెస్ట్ 5 రూపాయలు 10 రూపాయలు వస్తున్నది, ఇది బాగానే ఉన్నది కదా, అసలే ఉంది, మిత్తి వస్తున్నది అని ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఒకరికొకరు ఇట్లా చెప్పుకుంటూ మొత్తం అంతా ఉన్న అందరు ఇవ్వడం స్టార్ట్ చేసి, ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు కూడా ఉన్నారట. ఇలా మళ్ళీ ఉన్న పలంగా పెద్ద ఎత్తున డబ్బు వస్తుందంటే ఎంతటి విద్యావంతులైనా ఆశపడతారు. విద్యావంతులు, పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం చేస్తున్న వాళ్ళు సైతం అధిక వడ్డీకి ఆశపడి తమ డిపార్ట్మెంట్లో లోన్లు తీసుకొని అక్రమార్కులకు కోట్ల రూపాయలు అప్పగించారట. కొండమల్లేపల్లి, పిఏపల్లి చుట్టుపక్కల ఉన్న గిరిజన ఉద్యోగులు మైక్రో ఫైనాన్స్ కోరల్లో చిక్కుకున్నారు.
వీళ్ళు కూడా కొంతమంది ఏజెంట్లను నియమించుకొని వాళ్ళ ద్వారా కూడా డబ్బులు సేకరించినట్టు సమాచారం. వీళ్ళతో పాటు వ్యాపారానికి కేంద్రమైన కొండమల్లేపల్లిలో చాలామంది వ్యాపారులు మధు టీంకు కోట్ల రూపాయలు అందజేసి బయటకు చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు. అక్రమార్కులకు కళ్ళం వేయాల్సిన పోలీసులు కూడా మధు టీం మైక్రో ఫైనాన్స్కు డబ్బులు ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. చివరకు దేవరకొండ నియోజకవర్గంలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా మధు మాయల్లో పడి లక్షల రూపాయలు ముట్టజెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బయటకు చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో అని లోపల కుమిలిపోతూ రాజకీయ నాయకులు ఆందోళనకు గురవుతారు. ఏం చేస్తారు? ఇక తలకాయ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఉన్నారు. ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీసులు ఉన్నారట, పొలిటికల్ లీడర్స్ ఉన్నారట. ఈవెనేమో నాకేం సంబంధం లేదు, గీదా ఈ ముఖమా మీకు అలా కనబడ్డదని ఈ మంగ్లీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. నేను ఒక ఫోటో వచ్చా కదా, ఏదది ఇగో ఈ వీడియోలు ఫోటోలు వైరల్ అవుతుంది. ఇప్పుడు మధు ఎవడో నాకు తెలియదు, వాడెవడో వీడెవడో మా తమ్మునికి ఫ్రెండు, ఇవన్నీ మాటలు మాట్లాడింది ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఫోటోలు వీడియోలు అన్నీ బయటకు వస్తున్నాయి. మరి ఈమెకు మద్దతుగా నిలబడ్డోళ్ళు ఇప్పుడు ఎక్కడ పోతారా మీరంతా? ఇగో మిరపశన్లో ఫోటో దిగిండు. వీడు మధు వాళ్ళ బావ, వీడు భరత్. ఆ పైసలు లెక్క పెడుతున్నాడు కదా, కౌంటింగ్ చేస్తున్నాడు చూడు పాత వీడియోల్లో, వీడు వీళ్ళ చెల్లెని వీడికి ఇచ్చిరనమాట. పాప ఆమెకి ఏం తెలియదు, ఆమె ఏదో ఇంట్లో ఉన్నది, ఏదో పని చేసుకున్నావి. వీడు కొంచెం ఏదో ఆడిటింగ్ దీని మీద కొంచెం పట్టున్నది, వీడిని ఆడ కూసబెట్టి పైసలు లెక్క పెట్టే కాడ. వీళ్ళిద్దరు బయట ఫోటో దిగిరి. ఇక్కడ మామిడి తోట ఉన్నది, ఇగో ఇది మిరపకాయలు టమాటాలు అన్నీ ఉన్నాయి. ఏంది ఇది మరి? ఈ ఫోటో ఎట్లా వచ్చింది? సంబంధం లేదు, ఆమెను అనవసరంగా ఇరికిస్తున్నారు. గిరిజన మహిళ, తెలంగాణ మహిళ అయితే కాదు ఆమె, అనంతపురం గుత్యామది, గుత్యో ఎక్కడో డోన్ ఎక్కడో ప్రాంతం ఆమెది. తెలంగాణ ప్రజలు అరే బాగా పాటలు పాడుతున్నది, మన లెక్కనే ఉన్నదని దగ్గరికి తీసిర్రు. ఆమె దగ్గరికి తీస్తే మొత్తం తెలంగాణలో అందరినీ ముంచిపడేసినారు. ఇప్పుడు ఈమె డైరెక్ట్గా ఏజెంట్ కింద మారి వసూలు లేకపోయి ఉండొచ్చేమో, కానీ వాడు ఇస్తున్న పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయా, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉండాలి కదా. వీళ్ళ ఫ్యామిలీ వీడియో, వీళ్ళ ఫ్యామిలీతో, వీళ్ళ మదర్తో మా చెల్లెకి అంటగడుతున్నారు, అది ఇదని మాట్లాడినారు. కానీ వాస్తవం చూస్తే ఇంకొక రకంగా ఉన్నది. నిన్న బయటకు వచ్చిన వీడియో ఇది. వాళ్ళు ఇంట్లోనే కూర్చున్నాడు మంచిగా, వాడు ఇంట్లో కూర్చున్నాడు, వాడికి ఇంట్లో అల్లుని లెక్క చూస్తున్నారు. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? తిరుమల్ గద్వాల్, గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు మీరు, చెప్పండి ఏం జరుగుతుంది? ఏం లేదన్న, బాధితులందరూ వచ్చిర్రు, మిమ్మల్ని కలుస్తామని చెప్తున్నారు. ఓహో, ఎక్కడున్నారు? ప్రజెంట్ అయితే హైదరాబాద్ కు వచ్చేసారు అందరూ. అది మీరు టైం ఇస్తే స్టూడియోకి వస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది? ఫోటోలు ఒక్కొక్కటి వస్తున్నాయి, ఇవి సంబంధం లేదన్నది కదన్న రోజు. ఇప్పుడు వాళ్ళు నిన్న ఒక్కట్లేదు, మన వాళ్ళ తమ్ముడు వచ్చి మాకు సంబంధం లేదు, ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవుని మీద ఒట్టు అని మంగ్లీ గారు తమ్ముడు కూడా చెప్తుండు. మరి ఒట్లేసే కొద్దిగా దేవుడు బయటకు తీపిస్తుండే, అర్థం కావట్లేదు వీళ్ళకి. అదే కదా, ఒక నాటకం అయితే బయటకు వస్తుంది కదన్న. అవును. అదే ఇంకా చాలా ఆధారాలతో, చాలా ఇప్పుడు ప్రూఫ్లతో వస్తామని చెప్తుర్రు. అవునా? ఓకే, కలుద్దాం, ఫోన్ చేస్తా షో అయిపోగానే. థ్యాంక్ యూ. ఇప్పుడు మంగ్లీ గారి ప్రెస్ మీట్ తక్షణం పెట్టాలి. ఇప్పుడు తక్షణం పెట్టి ఫోటోలు ఏంది, కథ ఏంది, సంబంధం లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు చెప్తీవి. వీరి మీద కేసు పెడతా, మీరు మీడియాలో అది చేస్తున్నారు, అడ్వకేట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు నాకు మొత్తం ఆర్డర్స్ ఇచ్చేయాలి, మొత్తం నాకు కేసు లేకుండా చేయాలి, మొత్తం వీడియోలన్నీ డిలీట్ అయిపోవాలా. పెట్టండి, అందరి మీద కేసులు పెట్టండి, చర్చ ఇంకా బలంగా స్టార్ట్ అవుతుంది. అసలు ఎవడు దొంగ అనేది బయటికి రావాలా. నిన్న డీజీపీని కూడా ఒక జర్నలిస్ట్ ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు క్వశ్చన్ అడిగిండు, సార్ ఏందా ఈ మంగ్లీ కేసు ఏమైందంటే, నాకు ఇంకా తెలియదు, ఖచ్చితంగా దాన్ని మేము పర్స్యూ చేస్తాము, సిఐడి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మేము అడుగుతాము, దాని మీద ఇంకా ఎంక్వైరీ ముందుకు వెళ్తామని, తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మరి ఎప్పుడైతుంది ఇదంతా? అంత మోసపోయారండి పాప, అమాయకమైన జనం. ఏం మోసాలు ఇవి, అంత ఫైనాన్షియల్ క్రైమ్సే. మంగ్లీ గారు రెస్పాండ్ కావాలి, మంగ్లీ తమ్ముడు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి. మీరు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు, మేము కూడా వస్తాం అవసరం అయితే.
ఇప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ మీరు నిజాయితీ అన్నారు కదా, మీరు ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడిన దానికి ఇప్పుడు వస్తున్న వీడియోలకు ఏమైనా సంబంధం ఉందా? మాకు సంబంధమే లేదు, మా పాత్రే లేదన్నారు. వాడు మీ ఇంట్లోనే ఉన్నాడు, మీతోనే తిరిగిండు, ఫ్యామిలీ మెంబర్ లాగా తిరిగిండు. వాడు ఇచ్చే నెక్లెస్ తీసుకున్నారు, వాడు ఇచ్చే పైసలు తీసుకున్నారు, వాడు బర్త్డే పార్టీకి డబ్బులు ఖర్చు, ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉంది కానీ ఆ కేసులో మాకు సంబంధం లేదు, ఏమైనా ఉంటే ఆధారాలు బయట పెట్టండి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఆ ఫస్ట్ డేనే మాట్లాడి ఆ వాడి మీదనే నిన్ను బ్లాక్మెయిల్, నిన్ను ఇబ్బంది పెట్టి అని మీరు అంటున్నారు కదా, నా పేరు వాడుకున్నారని మీరు అంటున్నారు. వాడి మీదనే కేసు ఫస్ట్ డే పెట్టుంటే ఇంత సినిమా జరిగి ఉండేది కాదు కదా. ఫోన్ చేసిన వాళ్ళకేమో దబాయింపులే, మీకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, నాకు కేంద్ర మంత్రి తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని. ఫస్ట్ డేనే మీరు సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు? తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయినారు. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేసుకుంటూ పోయినారు. ఇప్పటికైనా మీరు ఏం చేయాలంటే, జరిగిందిగో ఇది, నన్ను క్షమించండి, సరే వాడు ఇచ్చిన పైసలు నేను వాడుకున్నాను, ఇంకోటో మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయి, మా తమ్ముడికి వాడికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది, మా తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు అని మీరు తప్పు ఒప్పుకొని బాధితులకు న్యాయం జరగడం కోసం పనిచేయండి. ఒకవేళ మీరేమన్నా డబ్బులు, వాడు ఇచ్చిన డబ్బులు మీరు తీసుకుంటే ఆ డబ్బులు బాధితులకు ఇవ్వండి. ఇప్పుడు అల్టిమేట్గా మీకు శిక్షనో ఇంకోటో కాదు, వందలాది కోట్లు నష్టపోయిన ఆ గిరిజనులకి, ఆ బాధితులకి న్యాయం జరగాల. అమాయకులు పాపం అంతా.